జేఈ మెయిన్ 2025 జనవరి సెషన్ రిజల్ట్స్ వచ్చాయి. మీరందరూ చూసుకొని ఉంటారు. అయితే రిజల్ట్స్లో మనందరికీ తెలుసు ఓన్లీ పర్సంటైల్ మాత్రమే వస్తుంది. మ్యాథ్స్లోని, ఫిజిక్స్లోని, కెమిస్ట్రీలోని ఓవరాల్ పర్సంటైల్ వస్తుంది. మార్క్స్ మాత్రం రావు. అయితే ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్స్ అంటే ఏంటి? కట్ ఆఫ్స్ అంటే ఏంటి? క్వాలిఫైయింగ్ మార్క్ జేఈ అడ్వాన్స్కి రావడానికి క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత ఉంటుంది, దాన్నే కట్ ఆఫ్ అంటారు. అంటే అర్హత అంటే యూ గెట్ ఎలిజిబిలిటీ, యూ క్వాలిఫై ఫర్ రైటింగ్ జేఈ, ఫర్ అపియరింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. సో దాన్ని కట్ ఆఫ్ మార్క్ అంటారు. యాక్చువల్లీ ఇది మార్క్ కాదు, ఇది కూడా పర్సంటైల్ రూపంలోనే. ఎందుకంటే మనకి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి నుంచి ఏదైతే జనవరి సెషన్లో కానీ ఏప్రిల్ సెషన్లో కానీ మనకు వచ్చేది పర్సంటైల్ మాత్రమే. సో కట్ ఆఫ్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటైల్. సో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్నదానికి టు క్యాల్కులేట్ దాట్ మనం ఏం చేద్దామంటే లాస్ట్ 2 years ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. 2023 ఉంది, 2024 ఉంది. జనరల్ 90.77, 2024లో అది పెరిగి 93.24 అయింది. ఈడబ్ల్యూఎస్ 75.62, ఇది 81.33. ఓబీసీ 2023లో 73 ఉంటే అదే 2024లో 79 అయింది ఏకంగా. ఎస్సీ 51 నుంచి 60కి పెరిగింది. ఎస్టీ 37 నుంచి 46 పెరిగింది. ఎందుకు పెరిగింది అనడానికి ఫస్ట్ థింగ్ వీల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ క్వాలిఫై అవ్వాలంటే యూ షుడ్ బి ఇన్ ద టాప్ 2.5 lakhs. 2.5 lakhsలో జేఈ మెయిన్లో టాప్ 2.5 lakhsలో మీరు ఉండాలి. టాప్ 2.5 lakh ర్యాంక్స్లో ఉండాలి. అది కూడా కేటగిరీ వైజ్. ఈ కేటగిరీ వైజ్ ఎలా చూస్తారు అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ ప్లస్ పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఇన్ ద ఓపెన్ కేటగిరీ. ఓపెన్ పీడబ్ల్యూడి అంటారు. ఓపెన్ పీడబ్ల్యూడి ప్లస్ ఈడబ్ల్యూఎస్ ప్లస్ జనరల్ సుమారుగా 1,25,000 అంటే 2,50,000లో వీళ్ళందరూ కలిపి 1,25,000 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ కలిపి 1,25,000 అవుతుంది. మళ్ళీ వాటిలో డివిజన్ ఉంటుంది. ఎస్సీకి, ఎస్టీకి వాళ్ళ రిజర్వేషన్ ప్రకారము డివిజన్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ డీల్ చేస్తున్నది పర్సంటైల్తో, మార్క్స్తో కాదు. ప్లీజ్ రిమెంబర్, పర్సంటైల్తో. ఇప్పుడు పర్సంటైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంటే 2023, లాస్ట్ బిఫోర్ ఇయర్ 2023లో 11,13,325 మంది రాశారు. అంటే 11,13,000. అంటే ప్రతి పర్సంటైల్ పాయింట్కి, అంటే 99 పర్సంటైల్కి వచ్చారనుకోండి, 99 పర్సంటైల్ వచ్చిన వాడికి సుమారుగా 11,1300 ర్యాంక్ ఏదో వచ్చి ఉంటుంది. 11,013 ర్యాంక్ వచ్చి ఉంటుంది. అంటే 1 పర్సంటైల్ పాయింట్కి ఇది ఒక 11,000 ఉంటుంటుంది. అదే లాస్ట్ ఇయర్ అంటే 2024లో 1 పర్సంటైల్ అంటే 99 పర్సంటైల్ ఎక్కడ ఆగుతుంది? 14,15,000 సుమారుగా. దిస్ ఇస్ అప్రాక్సిమేషన్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 99 పర్సంటైల్ వచ్చిన వాడికి 16,000 ర్యాంక్ వచ్చింది. 16,000 చిల్లర ర్యాంక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? దట్స్ అ సబ్జెక్ట్ ఆఫ్ అనదర్ వీడియో. బికాస్ కొన్ని ఓవర్లాప్స్ ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్కి, మల్టిపుల్ స్టూడెంట్స్కి ఒకటే పర్సంటైల్ వస్తుంది. సో దానివల్ల కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనందరికీ తెలుసు ఫార్ములా, యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చెప్తున్నారు. ఆ ఫార్ములా ఏంటంటే టు క్యాల్కులేట్ యువర్ ర్యాంక్ 100 minus percentile divided by 100 into number of students who are taking the test. అది క్యాల్కులేట్ చేస్తే మీకు ర్యాంక్ వస్తుంది. కానీ దట్ ఈస్ ఓన్లీ అన్ ఎస్టిమేట్. దానికి ఒక 15 to 20% యాడ్ చేయాలి. సో కింద సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫార్ములా ప్రకారము 14,000 రావాలి 99 పర్సెంటైల్కి. కానీ యాక్చువల్లీ 99 పర్సెంటైల్ 16,000 వరకు వెళ్ళింది. దాన్ని వి విల్ డిస్కస్ దట్ అన్ అనదర్ వీడియో. అయితే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈ నంబర్ పెరిగినప్పుడు, వెన్ ద నంబర్ ఇంక్రీజెస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ జేఈ మెయిన్ పెరిగినప్పుడు ఈ పర్సంటైల్ కూడా పెరుగుతుంది. పర్సంటైల్ కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. సో 11 lakhs నుంచి 14 lakhsకి వచ్చినప్పుడు 90.77 నుంచి 93.24కి పెరిగింది. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రకారము మనకి ఈ కట్ ఆఫ్స్ అన్నది క్యాల్కులేట్ అవుతుంది. సో ఈ సంవత్సరం ఏం జరగబోతుంది? సో దానికి వీ షుడ్ లుక్ అట్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఫార్
ది ఎగ్జామ్ దిస్ టైం. సో లాస్ట్ టైం చూస్తే జనవరి సెషన్లో 11,70,000 మంది రాశారు. ఈ సంవత్సరము 2025లో 12,58,000 మంది రాశారు. అంటే 58,000 మంది రాశారు. అంటే దాదాపుగా మనకి ఒక 80,000 డిఫరెన్స్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 80,000, మోర్ దెన్ 80,000 ఓకే డిఫరెన్స్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఏప్రిల్లో కిందటి సంవత్సరం 10,67,959. ఈసారి ఎంతమంది? నేను అనుకుంటా ఆబ్వియస్లీ ఇట్ విల్ బి మోర్. గోయింగ్ బై ద ట్రెండ్ ఇట్ విల్ బి మోర్. సో కిందటి సంవత్సరం 14 లక్షల మంది రాస్తే ఈసారి నా అంచనా ప్రకారము ఒక 15 నుంచి 16 లక్షల మంది రాస్తారు. సో అది ఆ ఎస్టిమేట్ తీసుకుంటే లెట్ us గో బ్యాక్ టు అవర్ ప్రీవియస్ స్లైడ్. ఈ సంవత్సరం కూడా 14 లక్షల మందే రాస్తే, విచ్ ఇస్ అన్లైక్లీ, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. కానీ 14 లక్షల మందే రాస్తే మనకి పర్సంటైల్ ఈ విధంగానే ఉంటుంది. ఇది కట్ ఆఫ్స్ ఈ విధంగానే ఉంటాయి. కానీ అదేవిధంగా 14 లక్షల కన్నా తక్కువ మంది రాస్తే పర్సంటైల్ కట్ ఆఫ్స్ పడతాయి. కానీ ఈ సంవత్సరం మనం ఆల్రెడీ చూసాం, జనవరి సెషన్లోనే దాదాపుగా 80,000 ఎక్కువ మంది రాశారు. ఆబ్వియస్లీ ఏప్రిల్లో కూడా కొంతమంది ఎక్కువ మంది రాస్తారు. సో ఇవి రెండు కలిపి యునీక్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నా లెక్క ప్రకారము 15.5 to 16 lakhs అయితే రాస్తారు. ఒకవేళ అది జరిగితే ఈసారి పర్సంటైల్ 93.24 ఉండదు. ఇట్ విల్ బి ఎనీథింగ్ బిట్వీన్ 94.5 to 95 ఉంటుంది ఈసారి జనరల్ కేటగిరీ. అదే ఈడబ్ల్యూఎస్ అయితే 81.33 ఉండదు. ఇట్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 85 to 86. అదే ఓబీసీ ఎన్సీఎల్ అయితే 79 ఉండదు. ఇట్ విల్ బి క్లోజర్ టు 85 పర్సంటైల్. అదే ఎస్సీ అయితే 60 ఉండదు. ఇట్ మే బీ సంథింగ్ లైక్ అరౌండ్ 65, 66 ఆ రేంజ్లో ఉంటుంది. ఎస్టీ అయితే 46 ఉండదు. సమ్వేర్ అరౌండ్ 53, 52, 53 ఈ రేంజ్లో ఉంటుంది. ఆన్ ది అజంప్షన్ దట్ ఒక 15.5 to 16 lakhs ఈ సంవత్సరం రాస్తే మనకి కట్ ఆఫ్స్ ఆ రేంజ్లో ఉంటాయి. ఒకవేళ ఇదే ఫిగర్ ఉంటే మాత్రం దెర్ విల్ బి నో డిఫరెన్స్. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇదే 14 lakhs ఈసారి కూడా రాస్తారు అంటే ఏప్రిల్ సెషన్లో తక్కువ మంది రాస్తారు అని అనుకుంటే, విచ్ ఇస్ అన్లైక్లీ, అనుకుంటే మనకి ఇదే ఉంటుంది. అదర్వైజ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ కట్ ఆఫ్స్ అయితే పెరుగుతాయి. కానీ కట్ ఆఫ్స్ ఇంపార్టెన్స్ ఏంటి? కట్ ఆఫ్ దానివల్ల మనకి ఏం సీట్ అయితే ఎక్కడ రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ విల్ గెట్ ఎలిజిబిలిటీ ఫర్ రైటింగ్ జేఈ అడ్వాన్స్డ్. అదొక్కటి మాత్రమే. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు దాని అదో పెద్ద ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అనుకుంటారు. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దానివల్ల మనకేమి ఎక్కడ ఐదర్ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ సీట్ అయితే రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ గెట్ ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ జేఈ అడ్వాన్స్. దట్ ఈస్ ఆల్ వీ హ్యావ్ టు. అయితే ఇప్పుడు పేరెంట్స్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా వాడికి ఎక్కడ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజ్ వస్తుంది అండ్ ఏ బ్రాంచ్ వస్తుంది, ఇవన్నీ ర్యాంక్తో ముడిపడి ఉన్నాయి. బట్ ఐ థింక్ ఇట్స్ అ లిటిల్ ప్రీమెచ్యూర్ టు డిస్కస్ దోస్ థింగ్స్ టుడే. ఒకటి అఫ్ కోర్స్ పేరెంట్గా మీకు కొంచెం యాంగ్జైటీ అయితే ఉండొచ్చు దట్ మా వాడికి అసలు సీట్ వస్తుందా రాదా అన్నది. సో ఈ సేఫ్ స్కోర్ ఎంత అన్నది మనం వేరే వీడియోలో ఒకటి డిస్కస్ చేద్దాం. అంటే ఎంత పర్సంటైల్కి యూ కెన్ కన్సిడర్ ఇట్ సేఫ్. అంటే ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక IIITలో మీకు సీట్ రావాలి అంటే వాట్ ఈస్ ద సేఫ్ స్కోర్ అన్నది వీ విల్ డిస్కస్ ఇన్ అ సెపరేట్ వీడియో. బట్ లెట్ మీ టెల్ యూ దట్ ఈ టైంలో మీరు అన్నెసెసరీ స్పెక్యులేషన్ ఏంటంటే ఏ ఎన్ఐటీలో వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, ఎన్ఐటీ వరంగల్లో కంప్యూటర్ సైన్స్ వస్తుందా, సివిల్ వస్తుందా, మెకానికల్ వస్తుందా, ఇలాంటి డిస్కషన్ నాకు పొద్దున్న ఎవరో పంపించారు. నాకు ఇంత వచ్చింది, నాకు ఎన్ఐటీలో మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ వస్తుందని. సో దిస్ ఇస్ నాట్ ద టైం. ఎందుకంటే ఈ టైము స్టూడెంట్ షుడ్ ఫోకస్ రైట్ నౌ ఆన్ ఇంటర్మీడియట్తో పాటు జేఈ మెయిన్కి ఎలాగ ప్రిపేర్ అవ్వాలో చూసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోగానే 10 days తర్వాత మనకి జేఈ మెయిన్ ఉంటుంది కాబట్టి ఆ 10 days కూడా స్టూడెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దాట్. ఆ తర్వాత మిగిలిన ఎగ్జామ్స్ అయిన తర్వాత చాలా టైం ఉంటుంది, అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. ఈ టైంలో మాత్రము ఏ బ్రాంచు ఏ కాలేజు అన్నది అన్నెసెసరీ స్పెక్యులేషన్ మీద టైం వేస్ట్ చేయకూడదు. పేరెంట్స్ ఆల్సో షుడ్ నాట్ డిస్కస్ దట్. అసలు ఇంట్లో ఈ డిస్కషనే జరగకూడదు. పిల్లవాడు టోటలీ హీ షుడ్ ఫోకస్ ఆన్ ద ఎగ్జామినేషన్స్ అహెడ్. ఆ తర్వాత దెర్ ఈస్ సఫిషియంట్ టైమ్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అఫ్ కోర్స్ యూ విల్ హ్యావ్ యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీ కోసం వాట్ ఈస్ ద సేఫ్ స్కోర్ అన్నది వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జేఈ మెయిన్.